వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాంభిప్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు. డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు. పాల బిల్లు, కరెంటు బిల్లు, రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్, ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది. ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కట్నాలు తీసుకుంటున్నారా లేదా? మరి ఉదారంగా భార్యలు పాపం వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు, కట్నాలు తీసుకుంటున్నారు. కాబట్టి అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు? కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, ఇంటర్ పెళ్ళైన తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా, ఓల్డ్ ఏజ్ హోముల్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు. సో దీన్ని బట్టి మనకేం కావాలండి? ధనం కావాలి. ధనం కావాలంటే అదృష్టం పట్టాలి. అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి. బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపదిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక 5 లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో. లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది. కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలుణ్ణి ఎలాగా, అతను గర్భ దరిద్రుడు, రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి, వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి? మనల్ని ఉత్తరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల. ఎందువలన? భూమి మీదకి మనము పరమాత్మ రావాలి, మనుషులను ఉద్ధరించాలని. లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికేవాళ్లే కాదు, ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు, వాళ్ళు గోలోకంలోనే. మనం గోలోకం వెళ్ళలేం, కృష్ణ పరమాత్మను చూడలేం, అలాగే రాధమ్మతో మనం చూడలేం. అసలు అది లైఫ్ లో జరిగే పని కాదు. అటువంటి పరమాత్మ, కరుణామయుడటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు, మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడి మనిషేనండి, కృష్ణుడి మనిషేనండి, రాముడి దేవుడా, కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు. శాశ్వతంగా 7 తరాలు కాదు, వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి, మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భార్య ఊరుకుంటుందేమో? ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. కాబట్టి మీరేమో రాముడిని మనిషి అనొచ్చు, కృష్ణుడిని మనిషి అనొచ్చు, రాముడి దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పేయచ్చు మీరు, కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాల. తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి. పని చేయకుండా సోఫాల్లో పడుకొని, పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెండో రకం, పూజలు చేస్తూ కూర్చుంటూ లక్ష్మీదేవి వచ్చేయాలా? మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు. ఛాదస్థం అనేది నెగిటివ్ ఎనర్జీ, మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివ్వదు. మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి, ఏ సిద్ధాంతినైనా తీసుకోండి, ఒక్క నన్ను తప్ప. మనం పాజిటివ్ చెప్తాం, పదవండి అమ్మ చేయండి అని. ఎవడైనా సరే చూడండి నెగిటివ్. ఇప్పుడు ఈ రోజు చేయకూడదు, అమావాస్య అసలు చేయకూడదు. వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున, వాడు ఆపుతాడేమో చూడండి మీరు. వాడేమో మీకు అందరికి అమావాస్య పనికిరాదు, బయటకు వెళ్ళకూడదు అంటాడు.
మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు, ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం. పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి. పంపిస్తాడు. అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు. మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది, మీరు అసలు వెళ్ళకూడదు అంటారు. గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్ట పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి. 1 ఇయర్ మన మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైలు లేదంటారు. ఇది బ్రాహ్మణులకు ఒక రూల్, అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాలదు, శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా? ఇలాంటి నాన్ సెన్స్ అన్ని ఆ నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో, నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రులు అయిపోతారు 7 జన్మల వరకు. వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రులు అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, కంపు వస్తుంది అనుకోండి, పెంట కంపు, ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ. కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి. తెల్ల పావురాయిని పనికిరాదు, అవి రాకూడదు అని చెప్తున్నారు కదా. తెల్ల పావురాయిల, అలాగే ఈ పిచ్చుకలు, పక్షులు, నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు, ఇవన్నీ కూడా మన చెట్టు మీద, మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి, లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం. రెండవది, తేనెటీగలు, అంటే చిన్నటి తేనె తీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఆ ఏలినాటి శని జరుగుతుంది. దీని ద్వారా మనకి బొద్దింకలు, తర్వాత ఈ ఈ ఎలకలు, పాములు, జర్రెలు ఇలాంటివన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి. దాని ద్వారా మనకి అప్పుల బాధలు అవడము, అనేకమైనటువంటి కష్టాలు మీరు పొందడము జరిగినాయి. అయితే మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు మీకు తూరీగలు రావాలి, మీ ఇంటికి తూరీగలు కానీ సీతాకోక చిలుకలు ఈ కుంభరాశి వారికి రావాలి. ఒక్కొక్క రాశి వారికి మళ్ళీ మారిపోతాయి లక్ష్మీదేవి సిగ్నల్స్. కాబట్టి ఈ కుంభరాశి వారికి కనుక ఇవి వచ్చినట్లయితే ఖచ్చితంగా మహాలక్ష్మి తల్లి మీకు త్వరలో 7 తరాల వరకు సరిపడేటటువంటి సంపదను ఇస్తుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదొక సింబల్ అన్నమాట. అలాగే ఈ యొక్క ఏలినాటి శని సమయంలో కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరుగుతుంది అంటే, మనకి మనసు ప్రశాంతతంగా ఉండదు. బంధువులు, చుట్టాలు అందరూ కూడా మనల్ని అపనందల పాలు చేస్తారు. ఫంక్షన్స్కి వెళ్తారు మీరు, అందరి దగ్గరికి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు. అయినప్పటికీ కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది ఉండదు అనమాట. అలాగే పనులు కూడా చేస్తూ ఉంటారు. అయితే గత కాలంలో ఉన్నటువంటి పనుల ఆకర్షణ, లేదా మీరు చేసినటువంటి పనులు శబాస్ బ్రహ్మాండంగా ఉన్నాయి అనేటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ ఆకర్షణ అంతా ఉండదన్నమాట. ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం. కాబట్టి ఈ యొక్క ఏలినాటి శనిలో మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు జరగవన్నమాట. కాబట్టి ఈ యొక్క కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీకు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. గతంలో ఈ ప్రాజెక్ట్స్ కోసం, ఈ పని కోసం ఇలా చెయ్యాలి అని ఎవరు చెప్పినా కూడా మీకు ఎక్కలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ మీకు మీ అంతకు మీకు సొంతంగా మీకు ఎక్కడము ఇలాంటివన్నీ కూడా మీకు జరిగినాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ యొక్క కుంభరాశి వారికి పిల్లల కోసము అనేకమైనటువంటి టెన్షన్స్ పడుతున్నారు. పిల్లల నుంచి, మనవళ్ళ నుంచి మీకు సంతోషం అనేటటువంటిది కలగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కొత్త కొత్త ప్లేసెస్కి మీరు వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి. బంధుమిత్రుల పరివారాలతో మీరంతా కూడా సుఖ సంతోషాలతో మీరు ఉండడము అన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈ రాశి వారు రైతులు కూడా చాలా బాగా సంపాదించడం, జన్మంలో
ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ప్రతి దాన్ని అనుమానించడం, ప్రతి ఒక్కళ్ళని అనుమానించడం, ఈ రకమైనటువంటి వైఖరి ఉంటుంది. ఓవర్ థింకింగ్ కారణంగా మీరు డెవలప్మెంట్ అనేటటువంటిది ఆగిపోతుంది. అలాగే శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు చక్కగా కఠిన పదజాలంతో మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సంపద కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇక పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ ఏలినాటి శని సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం నాడు పూజ చేయాల. అలాగే ఆంజనేయ స్వామి వారిని శనివారం నాడు చేయాలి. ఈ రకంగా ఇంటర్ దీన్ని ఏమంటారు అంటే ఎంటర్ డిస్ప్లేస్మెంట్ అనమాట, మ్యూచువల్ డిస్ప్లేస్మెంట్. సో ఈ రకంగా ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంపుటీకరణ చేసినటువంటి మంత్ర జపాన్ని మీరు చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అలాగే నందివర్ధన పువ్వులతో, గన్నేరు పుష్పాలతో ఈ శ్రీనివాసుడిని మీరు, ఆంజనేయ స్వామి వారిని మీరు పూజ చేయాలి. అప్పాల దండను మనకి ఆంజనేయ స్వామి వారికి మెడలో గుడిలో మాల వేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లోనే అప్పాల మాల మీ ఆంజనేయ స్వామి వారి ఫోటోకి పెట్టి మీరు నైవేద్యం, గారెలు ఇవన్నీ కూడా పెట్టచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.